చూసినావు కదా వదిన మెడల గొలుసు. మా చూసిన నీ ముఖానికి చేయించే ముఖం లేదు కదా, అందుకోసమే కదా ఏరు పడదామని చెప్పేది. నాకు తెలిసి గుడికాడు ఉంటుండొచ్చురా, పోయి అడగలుపో. సీనాన్న ఎంత చెప్పినా ఈయనకు ఏరు వాడదామని మాట మీదనే ఉండు. అన్న సీనన్న దగ్గరికి మనం ఇద్దరం పోయి మాట్లాడదాం కానీ మరి. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి సీనాన్న దగ్గరికి పోవద్దురా, నీ వెనుక నేనున్నా అనుకుంటారు. నువ్వే ఓ, నీ వెనుక ఉండి నేను చూసుకుంటా. పంచాయతీ పెడితే ఎట్లుంటుందిరా బాయ్, నేను ఉండే మాట్లాడుతుంది. బీడి వంచూరి పంచాయతీ ఖచ్చితంగా కావాల్సిందే. ఎడిపోతున్నావే? ఇటే వచ్చిన పంచది ఉందని బీడీ అనేకి వచ్చిండు, మన చిన్నోడే పెట్టిండట. మా చిన్న అలాంటోడు కాదు, చిన్నకి వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. అన్న అంటే పానం అనుకుంటున్నావు, కానీ వాడు నిన్నకు అక్కిందంతా వేరే ఉంది. మీ చిన్న కొడుకు ఆయన వాట ఆయనకు వంచమని మా దగ్గరికి వచ్చిండు. అయినా ఈడ మాట్లాడేది ఏంది? ఏదున్నా 10 మందిలే పంచాయతీలనే మాట్లాడతాం, ఏదున్నా 10 మందిలో పంచాయతీలనే మాట్లాడతాం. అయినా ఈయన హైదరాబాద్ పోవడానికి కారణమే మీరు. ఇరానా, ఇరానా, ఓ ఇరానా. చిన్నోడా, సీనన్న దగ్గరికి పోతి ఎంతకు వచ్చిందిరా కథ? మాట్లాడింది ఏమన్నారా మరి? పంచుతాడు, బీడి వంచేదాకా కాదని చెప్పి. వెరీ గుడ్ రా, నీ జీవితంలో ఒక మంచి పని చేసినావంటే ఇది ఒక్కట్రా. ఒక్కటేందే ఈరన్న, నువ్వు నా ఎన్నుకుంటే ఇటువంటి ఎన్నో పనులు చేస్తానే. అరే ఆ విషయంలో నువ్వు ఏం టెన్షన్ పడవు, నీ వెనుక ఈ ఈరన్న ఉన్నాడు, ఉంటాడు కూడా. అన్నా నువ్వు గా మాత్రం ధైర్యం ఇస్తే చాలన్నా, నాకు నేను చూసుకుంటాను. పంచాయతీలో ఏమేమి మాట్లాడాలి నువ్వు తెలుసుకున్నారా? యాడున్నది నీ ఇల్లు, హడబిల్ల పిల్లల్లా నీ ఇల్లు, యాడున్నది నీ ఇల్లు. అన్న స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయాలి, ఇంకేంది వచ్చేది వరకు గంట సేపు వాళ్ళు వచ్చాడు వీళ్ళు వచ్చాడు కదా. కూర్చో, చిన్నోడు వచ్చింది పెద్దోడు వచ్చింది కదా, వాళ్ళు వచ్చింది కదా. కూర్చుందాం, కూర్చోరా బాయ్, మీరు అందరు కూడా కూర్చోరు. కూర్చోరు కూర్చోరు. వచ్చిర్రా ఫిర్యాదు అయిన వాళ్ళు ఇద్దరు తోలుకొచ్చుకున్నావు నీ మనుషులను? ఏమ్రా బాయ్, ఇద్దరు దిక్కు అందరు వచ్చినట్టేనా? వస్తే పంచాయతీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మధ్యలో వచ్చి పంచాయతీ నేను లేను వాళ్ళు వచ్చేదాకా కాగాలి వీళ్ళు వచ్చేదాకా కాగాలంటే పంచాయతీ ఆగది. మీ మనుషులను వచ్చిర్రా? బీడి ఎవరోళ్ళకి వంచిరో భాస్కర్, అది బీడే ఇమ్మన్. తొలకొచ్చుకుంటే కదా సీనన్న ఆగే జరా, పొద్దున్న నుంచి వచ్చినాం, ఏం లేదా చాయ్ నీళ్ళు తెప్పిమని జరా, చాయ్ తెప్పిమని. అవునే గంట గంటన్నర అవుతుంది, చాయ్ నీళ్ళు అయితే బిస్కెట్లు తెప్పిమని. చెప్పు ఎవరున్నారు? మన బీడి వంచిన ఆయన ఎవరు ఉండే కదా, శేఖర్ నువ్వు శేఖర్ పిలిచి చాయ్ చెప్పు మరి, ఫోన్ చేయి. హలో శేఖర్, చాయ్ తీసుకురా చెట్టు కిందికి. ఈ పంచాయతీ కాడ అదే మొన్న తెచ్చినావు కదా, ఓ 40-50 మంది ఉన్నాం, తీసుకురా తొందరగా. నా ప్రాణి బంగాను ఎవ్వరచ్చును ఎంట నేను, కొడుకులున్నారానే బిడ్డలున్నారానే, నా ఎంట ఎవరు రారు, నా ఎంట ఎవరు రారు. అన్న ఛాయ్లు వచ్చినట్టున్నాయి, ఛాయ్ తాగినాక స్టార్ట్ చేద్దాం పంచాయతీగా. పోయా ఛాయ్లు పోయా పెద్ద మనిషి అందరు మధ్యలో పంచాయతీ ఆగులు ఉండదు, అందరికి పోయి ఛాయ్లు అందరికి పోయి.
ఎవరైనా నచ్చినట్టు తప్పించుకోరు వాళ్ళు ఇప్పుడే కాయిదాలు వాడతారు. అంటే పిలుచుకోరు. ఏమైందిరా ఛాయలు అయిపోయినట్టున్నాయి, పంచాయతీ మొదలు పెడదామా? మొదలు పెట్టాలి, ఇంకేముంది ఇంకా ఛాయలు అయిపోయి అన్నీ అయిపోయి కానీ మాట్లాడదాం. అన్న మరి అందరు వచ్చిర్రని అంటున్నా, మరి బీడి మంచి రాత్రి అందరు వచ్చిర్రా ఒకసారి చూడు ఎంతమంది వచ్చిర్రు ఏం కథ. మరి అక్కడిక్కడ వచ్చిర్రంటే మరి ఇటు మంది ఎక్కువ కనబడుతుంది. బీడి వేయమంటారు వచ్చిన వాళ్ళు ఎక్కడో అక్కడ కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది మనకు? రమ్మని బీడి వేయమని బీడేస్తే చాలు చేద్దాం మరి ఆలోచన చేసి. అది బీడేయమని టవల్ కవలు వరిచి బీడేయమని అందరినీ పొలాలకు వచ్చిన బీడేయమని పంచిన పాపములు తెలియదాయే మనస దోషములు గలియనే పాపములు తెలియదాయే. మరి ఏమన్నా ఎంతెంత పెట్టిద్దామంటావు? ఇక అన్ని పంచాయతీలు మన కులంలో 20,000 వేలు పెట్టిస్తాను, ఈడ కూడా 20,000 పెట్టిద్దాం. ఏమంటే ఏమే అన్న 20 అంటారు ఏమే 20 ఏం సరిపోతే మొన్న రామాన్ పంచాయతీకి 20 అయితే ఆఖరికి లాస్ట్కు మిక్సర్ పొట్టానికి కళ్ళకు బిల్లుకు నాకు 500-600 పడ్డాయి. లేదు మనిషికి 50,000 తీసుకోరి, 50,000 తీసుకోరి, 50,000 మనిషికి దర్వాజ తీసుకోరి. సరే 50,000 పెట్టాలి, 50,000 మనిషిని ఇవ్వాలి, జమనాతి ఇవ్వాలి. ఎక్కువనే అవుతుండొచ్చు. 50,000 లక్ష అయితే తీసుకుందాము, 50,000 జమనాతు 50,000 మనిషి, 50,000కు ఎక్కువైనా తక్కువైనా జమనత్ మనిషి కట్టవలసి వస్తుంది. కట్టాలి. లక్ష అంటే కాదు, కొద్దిగా ఆలోచించి చెప్పురు, ఎందుకంటే మా పరిస్థితి కూడా బాగాలేదు, అందు గురించే ఇందాక వచ్చినాము. కొద్దిగా ఆలోచించి ఒక మాట చెప్పురు, మేము కాదంటలేము. అట్లా అందరికి ఇలా నడుస్తుంది ఆయే. అరే ఆయన 50,000 వేలు పెద్ద మనుషులు చెప్పినప్పుడు పెట్టాలి. అన్ని పంచాయతీ లెక్క మీ పంచాయతీ కాదు, మీ పంచాయతీ మొండివారిన పంచాయతీ. మీ పంచాయతీ దిగాన్ని అంటే జమనాథ్ పెట్టాలి. ఉట్టిగా కూడా వస్తాడరా, మేము పని ఇచ్చి పెట్టుకోవాలి, పార్టీ ఇచ్చి పెట్టుకోవాలి, మీకోసం చింత చెట్టు కింద కూర్చోవాలి. మళ్ళీ మేము చెప్పినట్టు మేము 50,000 పెడతామంటారు. 50,000 పెడితేనే పంచాయతీ. తమ్ముడు కాదు మా ఇంట్లో ఒక్కరికైనా లేకపోతే అన్ని అందరికి ఇట్లైనా ఇప్పటి నుంచి అన్ని పంచాయతీలు 50,000 ఉంటాయి. ఇక ఇప్పుడు మారి అంత వ్యవస్థ మొత్తం మారింది. రేపు మేము ఇంకో పంచాయతీకి వచ్చినా కూడా 50,000 ఉండాలిగా మినిమం. ఏదైనా అన్న పెద్ద మనుషులు చెప్పింది నాలుగు అంతే, లేకపోతే వాళ్ళ ఇళ్ళలో చేసుకోవాలి. ఇప్పుడు కులంలోకి వచ్చింది కాబట్టి మేము చెప్పింది నాలే మీరు చేయాలి. బీడి వంచమన్నప్పుడు వంచిరు మావాడు అయిపోయింది. బీడి వంచిరు మేము చెప్పినట్టు వినాలి. మీ పంచాయతీ మీరు మాకెదురు చెప్తే మీరెందుకు 50,000 పెట్టాలా, జమనా తీయాలా, కథం కూర్చోవాలి, పంచాయతీ మాట్లాడతాం. మేము చెప్పింది నాలే మీరు అంతే. 12 ముచ్చట్లు ఉంటాయి. న్యాయం చెప్తాం, మేము చెప్పింది కాదు న్యాయం చెప్తాం, ఇద్దరికి న్యాయం జరుగుతుంది. ఏమంటే 50,000 పెడదాం, ఇంకేంది. సరే అన్న 50,000 పెడతాం. మరి వాని 50 వీని 50 ఇద్దరు 50,000 పెట్టి మనిషిని ఇచ్చేస్తే అయిపోతుంది. అరే పెద్దోడా నువ్వు ఏం చేయరి. సరే పెడతామే శృతి. నువ్వు చిన్న అడుగు, నేను పెద్దోడిని అడిగినా కదా, నువ్వు చిన్న దిక్కు పెట్టినాను. నిజంగా తెచ్చినావా నీ 50 కూడా? సరేనే పెడతాం. ఏం సంగతి నీ జమానతే వాళ్ళని ఇచ్చినావు? దేవస్థానం ఉంటాడు, దేవస్థానం ఉంటావా? 50,000 గారా, 50,000 జమానత్ ఉంటుంది, పెద్ద మనిషి ఉంటుంది జమానత్. రాసుకోరు, నా పేరు రాసుకోరు. అన్ని పైసలు వచ్చినట్టే, పైసలు వచ్చినాక పేరు రాసుకో, ఏమైనా నీ మీద పడుతుంది డాక్టర్ సాబ్ పంచాది. నీ సంగతి ఏంది? వాళ్ళకేమంటే విజయ్ మనిషిని ఇచ్చినావా? ఏంది 50,000 ఇచ్చింది కాక మళ్ళీ 50,000కి ఇంకొక మనిషిని పెట్టన్నా?
నేను దండం పెట్టి కాలు మొక్కంగా వచ్చిర్రు ఇద్దరు ఆడోళ్ళు ఏడికెళ్ళి తీసుకురావాలి చెప్పు. అన్నీ తెలిసే మాట్లాడుతురా మరి తెలియక మాట్లాడుతురా నాకు అర్థమైతే లేదే. చిన్నమ్మ జర దండం పెడతా 50,000 గంట నీ పేరు రాపి అన్న. మా దగ్గర లేవు అయ్యా పైసలు. చూసిర్రా ఇది నా పరిస్థితి. ఇటు 50,000 ఇచ్చింది కాక ఇంకొక మనిషి పెట్టమంటే ఏడికెళ్ళి పెట్టాలి చెప్పు. సుట్టమయ్య దయ్యమయ్య పట్టిండి ఏంటిదే వీడేంటిది వినేషాలు ఏంటి పోయి పోయి గిట్లాంటి కత్తిమైంది మనం పంచాయతీకి. ఇప్పటికిప్పుడు జవనత పెట్టాలి అంటే మాదికి ఎవ్వరు లేకనే పాయరి, ఉన్నోళ్ళందరూ వాళ్ళ దిక్కే ఉండిరి. మాదికి ఎవరని జవనత పెట్టాలి నేను? రేపు పంచాయతీలో నీకంటే ఎక్కువ మీ అన్నకే సపోర్ట్ చేస్తారా కులపోలంతా. ఎందుకన్నా? ఎందుకంటే ఏందిరా నువ్వు లగ్గం చేసుకొని వచ్చినావు, కుల భోజనం పెట్టినావురా? లేదు. అరే ఒక్క పాయింట్ మీద కులమంతా ఒక్కటవుతారా? ఏం రా చిన్నోడా నువ్వు గమ్మత్ చేస్తావు? నీకు వాళ్ళు ఉంటారా జమునాతో? నేను కులం భోజనం పెట్టినావు రెండన్నా. కులం భోజనం పెట్టకపోతే మేము కులపొల్లం కాదా? మేము కులంలో లేమా? అవునమ్మా నువ్వు కులం భోజనం పెట్టు ఫస్ట్. కులం భోజనం పెడితేనే నీకేమన్నా కులంలో మాట్లాడతాం, ఆపద సంపత్తికి వస్తారు. నువ్వు ఏ కులం దానివని నీకు ఎట్లా వస్తారమ్మా? ఫస్ట్ నువ్వు కుల భోజనం పెట్టు. నువ్వు కులంలో కలవాలన్నావు కదా, కుల భోజనం పెట్టినాక మాట్లాడదాం పంచాయతీ. ఊర్లో లేమా కులంలో ఉన్నాం కదా, కులంలో కాదని పోయినామా? ఏం రే నువ్వు కూడా అంతే ఉన్నావు. ఆమె బాగా మాట్లాడుతుంది, అవన్నీ కలవది. ఫస్ట్ కుల భోజనం. కులపోలు ఎట్లా వస్తారా? కులపోలు ఎట్లా వస్తారు చెప్పు నువ్వు? కుల భోజనం పెడితేనే చెప్తారా ఏంది? మాదికి జవనత ఉంటారా లేకపోతే ఉండరా? ఏం మూపిస్తారా? ఆమె గట్ట మాట్లాడుతుంది. కులం రావాలంటే ఖచ్చితంగా కుల భోజనం అయినాకనే ముచ్చట. అరే ఫస్ట్ చెప్తున్నా నీకు. చీ మీరు పెద్ద మనుషులా? కుల భోజనం పెడితేనే పంచాయతీ చెప్తారా లేకపోతే చెప్పరా? గా బుక్కడు బువ్వ కోసం కకృతి పడతారు. రాత్రి ఎంత తింటారో సాయంత్రం 2 ఆటలను కోసి పెడతా నేను. ఎవరినే మాట్లాడకే అన్న, నేనైతే కులంనే కాదని ఎటు పోలేదు సరేనా. నాకు ఆపద వచ్చింది, కులం ఉన్నదనే ధైర్యంతోనే నేను ఇందాక వచ్చిన. మీరే నాకు న్యాయం చేయాలి. దండం ఏవుకో గాళ్ళకి దండం పెడతావు. వాళ్ళు తిండి పెడితేనే పంచాయతీ చెప్తారట, లేకపోతే చెప్పరట. ఏం మనుషులో ఏమో అవ్వా. అట్లయితే అట్లనే కాంతి, ఏం చేస్తాం, అదృష్టం బాగాలేక. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆమె? ఇవాళ వచ్చి మా అమ్మగట మాట్లాడుతుంది. కుల భోజనం పెట్టకపోతే మీరు పంచాయతీ చెప్పమని పడుతుంది. ఉన్నోళ్ళందరూ ఆల దిక్కు వాయిరి. మీరు గిసొంటి మాటలు మాట్లాడినాక ఇక మా నీకు ఎవరు సపోర్ట్కి వస్తారు? ఎవడంటారా నీకు? ఫస్ట్ కులంలో మాట్లాడినావా నువ్వు ఎప్పుడన్నా? తొలకపోయినప్పుడు చెప్పిన ఎవరు వాళ్ళకన్నా మాట వంటలకు. ఏందిరా నువ్వు గమ్మత్ మాట్లాడతావు? ఓలుంటారు నీకు గమ్మత్? ఓలుంటారు నువ్వు చేసే శాస్త్రాలకు. మీరు గిట్లా మాట్లాడితే మా బతుకులు గిట్లనే ఉంటాయి. అరే కోపంలో ఒక మాట అన్న కావచ్చు, మీరు పెద్ద మనుషులేనాయి గా మాత్రం అర్థం చేసుకోరా? మాట్లాడవే. అటు ఇంట్లో వాళ్ళు కాదంటారు, ఇటు కులంలో మీరు పెద్ద మనుషులు కాదంటారు. ఏం చేయమంటారు అన్న? మరి సావన్నా బతుకన్నా? నిన్ను రౌండప్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. అన్నా మరి నేను ఏం చేయండి? కసోని టైంలోనే నువ్వు నీ పెళ్ళాం కులం పేరు మీద చిట్టి రాసి చచ్చిపోతాను లేచి వెళ్ళిపోవాలి. ఏదో న్యాయం చేస్తారని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం మేము. ఎంత కాదు కులం పేరు మీద ఏదో న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్ముకొని ఇంత దూరం. ఏం సినాడా గట్ల పోతురు? ఏంది సూసైడ్ చేసుకుంటాడు? కులమంతా మనం లోపలికోమా? కులం అంతా ఏడెత్తారే, మనమే నలుగురం పోతాము జైలుకి పోతే. మనం పంచాయతీ చెప్పేదానికి వచ్చినామా లేకపోతే పంచాయతీలు ఇరికేదానికి వచ్చినామా? అయ్యి ఏం సంగతే ఈరన్న, ఏం పంచాయతీ తెచ్చినావు నువ్వు? అప్పుడేరా కులపోలకు సపోర్ట్ చేసుకుంటే మీ ఇద్దరిని తిడతా, అప్పుడు వస్తుందిరా నీ మీద సింపతి. అరే అరే ఏమనుకుంటున్నావురా? ఎటు పోతున్నావు? సత్యానికి కుల పెద్ద మనుషులు బొక్కలు ఎత్తారా? పిల్లలాట అనుకుంటున్నావు పంచాయతీ అనుకుంటే? రా ఇడ కూర్చో, మేము మాట్లాడమా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది పంచాయతీ చెప్పుకునే రీతే ఇది కాదు. ఏం రీతే? ఆ పోరో దిక్కు ఆ పోరోడో దిక్కు ఏం పెళ్ళాన్ని తెచ్చుకున్నావురా నాయన నువ్వు? లేనిపోని పంచాయతీ తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టినావు, కులానికి అందరికి పెడుతున్నావు. లేచి ఊరుకాంగా అయిపోయినా? వీళ్ళంతా ఎవరురా? పెద్ద మనుషులు కాదా? పిలవాలి ఇంటికి కూర్చో. ఒక్క మాట సపోర్ట్ చేస్తా కూర్చుని మాట్లాడరా? సత్తా సత్తా అంటున్నావు. ఎవరు లేకపోతే నేను ఉంటాను నీకు జమునాతో. అట్లానే ఇంత దూరం వచ్చామన్న. పెద్ద మనిషి పిలిచి వాళ్ళని ఇజ్జత్ ఇస్తా అవురాను? అవురా, పంచాయతీ చెప్పు కావాలనుకునేటోడు పంచాయతీ వినాలి కానీ సత్తాను పోతే ఏమత్తదిరా? మాకు తెస్తా అవురా నీ పెంట అంతా. పంచాయతీకి వచ్చినోడు సత్తాను పోతాడరా? ఆ పిల్లగా చవరకల్లో వాడు విక్తుండే ఎత్తుడు. పొరని కూడా బాగా తప్పుంది. పొరని అరే బాబు, ఇప్పటికైనా సరే పంచాయతీ మంచిగా తెంపుకుంటామంటే తెంపుకోరి, లేదంటే ఆ దడబతులు ఎవరి వానికి ఇస్తాం ఎక్కడో అక్కడ వీకూరి ఈ అన్న చూసుకోరి. ఈ సత్తం బిత్తం కాగితం రాత్తం కులం మీద అంటే అవసరం లేదు. ఎక్కడో అక్కడ ఎంకన్న దగ్గర దడబతుల్ని తీసుకొని పీకురు ఎక్కడో అక్కడ. లేదు ఇంటామంటే ఈ నూరు ఏం సంగతి? ఈరన్న పంచాయతీ చేసేది ఉందా చేయలేదా నువ్వే చెప్పు, నువ్వు చెప్తే మాట్లాడదాం.